నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. విదేశీ క్రికెటర్ల దొంగాటతో ఐపీఎల్ కళ తప్పుతోంది. దుమ్ము లేపుతారని కోట్లు పోసి మరీ విదేశీ క్రికెటర్లను కొనుక్కున్న ఫ్రాంచైజీలు చివరికి ఆ ఆటగాళ్లు డుమ్మా కొడుతూ ఉండడంతో లబోదిబోమంటున్నారు. మొత్తానికి డుమ్మా కొడితే 2 ఏళ్ల నిషేధం పడుతుందనే భయంతో కొన్ని మ్యాచ్లు ఆడి తర్వాత కుంటి సాకులు చెప్పి వెళ్లిపోతున్నారు. కొందరు ప్రారంభం మ్యాచ్లకు దూరం అవుతూ ఉన్నారు. కొందరు ఫిట్నెస్ కాపాడుకునే ఉద్దేశంతో బౌలింగ్ కు దూరంగా ఉంటున్నారు. తమ సామర్థ్యానికి తగ్గట్టు రిస్క్ తీసుకోవడం లేదు. ఆస్ట్రేలియాకి చెందిన 3 ప్రధాన బౌలర్లు కమిన్స్, హాజల్వుడ్, స్టార్క్ ప్రారంభ మ్యాచ్లకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఐపీఎల్ మ్యాచ్ల కళ తప్పుతున్నాయి. వివిధ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న వారు కూడా తప్పుకోవడంతో ఈసారి మొత్తం 10 జట్లకే ఇండియన్లనే కెప్టెన్సీ వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ధనిక ప్రతిష్టాత్మకమైన లీగ్. ఐపీఎల్లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే గత కొన్ని సీజన్లుగా ఒక విచిత్రమైన ధోరణి కనిపిస్తోంది. కోట్లాది రూపాయల ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత కూడా లీగ్ ప్రారంభానికి ముందు కానీ మధ్యలో కానీ విదేశీ ఆటగాళ్లు రకరకాల కారణాలతో తప్పుకుంటున్నారు. ఇది ఆయా ఫ్రాంచైజీల వ్యూహాలను దెబ్బతీయడమే కాకుండా టోర్నీ పరువును కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం వారి దేశీయ క్రికెట్ బోర్డుల స్కెడ్యూల్. ముఖ్యంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల ఆటగాళ్లు తమ జాతీయ జట్టు సిరీస్లో ఉన్నప్పుడు ఐపీఎల్ను వదులుకుంటున్నారు. కొన్ని క్రికెట్ బోర్డులో తమ ఆటగాళ్లకు పరిమిత కాలం మాత్రమే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తున్నాయి. ప్రపంచ కప్ లేదా యాషెస్ వంటి ప్రతిష్టాత్మక సిరీస్లు ఉన్నప్పుడు దానికి సిద్ధం కావడానికి ఆటగాళ్లు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరంగా ఉంటున్నారు. ఆధునిక క్రికెట్లో 3 ఫార్మాట్లు ఆడటం వల్ల ఆటగాళ్లపై తీవ్రమైన శారీరక ఒత్తిడి పడుతోంది. వేలల్లో అమ్ముడైన తర్వాత ఏదైనా సిరీస్లో గాయపడితే కోలుకోవడానికి సమయం పడుతుంది. బౌలర్లు తమ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సుదీర్ఘకాలం ఆడేందుకు వీలుగా ఐపీఎల్ సమయంలోనే చిన్నపాటి సర్జరీలు చేయించుకోవాలని ఆటగాళ్లు నిర్ణయించుకుంటారు. గతంలో కరోనా వల్ల ఏర్పడిన బయోబబుల్ ఒత్తిడి ఒక కారణమైతే ప్రస్తుతం వరుస లీగ్లు ఆడటం వల్ల వచ్చే మానసిక అలసట మరొకటి. సుదీర్ఘకాలం కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల చాలా మంది ఆటగాళ్లు పర్సనల్ రీజన్స్ అని చెబుతూ టోర్నీ నుండి వైదొలుగుతున్నారు. ఇది బహిరంగంగా ఎవరు ఒప్పుకోకపోయినా వేలంలో ఆశించిన ధర రానప్పుడు కూడా కొందరు ఆటగాళ్లు సాకులు చెప్పి తప్పుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఒక స్టార్ ప్లేయర్ కనీస ధరకు అమ్ముడైతే 2 నెలల పాటు కష్టపడడం కంటే విశ్రాంతి తీసుకోవడమే మేలని భావిస్తుంటారు. స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ గతంలో చాలా ఏళ్ల పాటు ఫిట్నెస్ సాకుతోనూ జాతీయ జట్టు ప్రయోజనాల కోసం ఐపీఎల్ మొత్తానికి దూరం ఉన్నారు. డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్ వ్యక్తిగత కారణాల వల్ల గతంలో కోల్కతా నైట్ రైడర్స్ నుండి చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ మార్క్ వుడ్ ను ఆ దేశ క్రికెట్ బోర్డు పని భారాన్ని పర్యవేక్షించడం కోసం ఇతడిని ఐపీఎల్ నుండి వెనక్కి పిలిపించింది. హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడకుండా తప్పుకున్నారు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ గాయాల సమస్యలు, యాషెస్ సిరీస్ వంటి కీలక టోర్నీల కోసం ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి ఐపీఎల్ కు దూరంగా ఉంటున్నారు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయాల కారణంగా చాలా సీజన్లలో ప్రారంభ మ్యాచ్లకు లేదా పూర్తి సీజన్ కు అందుబాటులో లేకుండా పోయారు. అలెక్స్ హెల్స్ బయోబాబుల్ ఒత్తిడి కారణంగా గతంలో టోర్నీ ప్రారంభానికి ముందే తప్పుకున్నారు. వానిందో హస్రంగా గాయం కారణంగా గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు. స్టార్ ఆల్రౌండర్ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ సీజన్లో సన్ రైజర్స్ ప్రారంభ మ్యాచ్ల్లో ఆడడం లేదు. ఆర్సీబీకి చెందిన హాజల్వుడ్ ది అదే పరిస్థితి. కేకేఆర్ కు చెందిన ఆల్రౌండర్ బ్రూక్ కేవలం బ్యాటింగ్ కి పరిమితమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ కు చెందిన శామ్ కరన్ మొత్తం సీజన్ కి దూరమయ్యాడు. తండ్రైన కారణంగా ఫెర్గుసన్ పంజాబ్ కు ఆడడం లేదు. పెళ్లైన కారణంగా ఇంగ్లీష్ లక్నోకు ఆడట్లేదు. ఇలా విదేశీ ఆటగాళ్లు డుమ్మా కొట్టడం ఫ్రాంచైజీలపై విపరీతమైన ప్రభావం చూపుతోంది. వేలంలో ఒక ఆటగాడిని దృష్టిలో పెట్టుకుని టీం కాంబినేషన్ సెట్ చేస్తారు. అతను చివరి నిమిషంలో తప్పుకుంటే అతని స్థానాన్ని భర్తీ చేసే నాణ్యమైన ఆటగాడు దొరకడం కష్టం. బ్రాండ్ వాల్యూ మరియు ప్రమోషన్ల పరంగా ఫ్రాంచైజీలు నష్టపోతాయి. ఈ సమస్యను అరికట్టడానికి బీసీసీఐ ఇటీవల కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వేలంలో అమ్ముడైన తర్వాత సరైన కారణం లేకుండా టోర్నీ నుండి తప్పుకుంటే సదరు ఆటగాడిపై 2 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధిస్తారు. మినీ వేలంలో విదేశీ ఆటగాళ్ల ధర భారీగా పెరగకుండా ఉండేందుకు సాలరీ క్యాప్ నిబంధనను ప్రవేశపెట్టారు. ఆటగాళ్లు తమ బోర్డు నుండి పూర్తి స్థాయి ఎన్ఓసీ తెచ్చుకుంటేనే వేలానికి అనుమతిస్తున్నారు. అయితే ఈ శిక్షలు సరిపోవని గవాస్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. విదేశీ క్రికెటర్లు కోట్లాది రూపాయలు తీసుకుని డుమ్మా కొట్టడం మోసం కిందకే వస్తుందని వాదిస్తున్నారు. వీరిపై మరింత కఠినంగా ఉండాలని సూచిస్తున్నారు. బీసీసీఐ కూడా విదేశీ ఆటగాళ్ల గైర్హాజరీ వ్యవహారంపై సీరియస్గా ఆలోచిస్తుంది.